హాయ్ అండి, ఇలాంటి ఫ్లవర్ అనేది ఇప్పుడు రెడీ చేద్దాం. బ్లౌజ్కి బ్యాక్ సైడ్ కట్టుకునేదానికి ఇలా వచ్చేసి 5 ఇంచీలు ఇలా ఎడుము, ఇలా పొడవు వచ్చి 3.5 పెట్టేస్తున్నాను. మనకి ఇంకా కొంచెం పెద్దవి ఫ్లవర్స్ కావాలి అనుకుంటే ఇంకొంచెం పెద్దగా కూడా తీసుకోవచ్చు, వాళ్ళ చాయిస్ని బట్టి తీసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసి సమోసా టైప్లో స్టిచ్ వేసేస్తున్నాను. బార్డర్ని బ్లౌజ్లో వస్తుంది కదా, ఆ బార్డర్ని ఇలా స్టిచ్ వేస్తున్నాను. మనకి డోరీస్ కట్టుకునేటివి కింద ఫ్లవర్ మోడల్ వస్తూ ఉంటాయి, టోన్స్ అలాంటివంతాను. ఇలా వైట్ టోన్స్ వచ్చినప్పుడు మనకి ఏర్కి పట్టుకునేస్తుంది, ఏర్ అంతాను, అప్పుడు పోతాయి. ఇంకా కొంచెం కలర్ అనేది వెళ్తూ ఉంటాయి. ఇలాంటి డోరీస్ మనము రెడీ చేసుకొని బ్లౌజ్కి వేసుకుంటే బ్లౌజ్ ఎలా ఉంటుందో ఈ డోరీస్ కూడా ఫ్లవరు అలాగే ఉంటాయి. ఏమి చేంజెస్ అయ్యలేదు, కలర్ పోయలేదు, ఏమీ లేదు. బ్లౌజ్ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు ఈ ఫ్లవర్ అనేది అంతే బాగుంటాయి. మనము తెచ్చి ఇంకా మోడల్లో కూడా చిక్తాయి, లేదంటలేదు, అంతే అది కలర్ షేడ్ అవుతూ ఉంటాయి. వెయిట్ కూడా ఉంటుంది, మనము డోరీ కట్టినా కూడాను జారిపోతూ ఉంటాయి. అందువలన ఇలా మోడల్స్గా రెడీ చేసి మనం బ్లౌజ్కి వేసుకుంటే బాగుంటుంది, అందంగా కూడా డిజైన్గా ఉంటుంది. మోడల్స్ మనము బ్లౌజ్ క్లాత్లోనే డిజైన్ చేసుకొని వేసుకోవచ్చు. చూడండి, ఇలా వేసేసి ఇప్పుడు మనము దీనికి గోల్డ్ కలర్వి పూసలు అనేది అక్కడక్కడ కుడదాం. మనము గ్యాపే లేకన్నా కావాలనుకుంటే ఇంకా కొంచెము ఇవి దగ్గర వేసుకోవచ్చు, ఇలా దగ్గర కూడా వేసుకోవచ్చు. ఇలా గ్యాప్లో నేను వేసేసినాను. ఇప్పుడు దీనికి ఎడ్జ్లో ఒక పూస అనేది స్టిచ్ వేద్దాం. ఇక్కడ ఇలా కొనాలో ఎడ్జ్లో ఫుల్ మొత్తం రౌండ్గా స్టిచ్ వేసేస్తాను. ఇలా మొత్తము మనము డబల్ కుట్టుతో ఆ పూస్క్ అనేది స్టిచ్ వేసుకోవాలి, ఊడిపోకుండా ఉంటుంది. ఇంకొకటి రెడీ చేసేస్తున్నాను సేమ్ మెథడ్లో. ఇలా వచ్చేసినాయి. ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి యూజ్ అవుతుందని మీకు అనిపిస్తే వాళ్ళకి వీడియోని సెండ్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.